విసిరినటువంటి ఛాలెంజ్ ని మంత్రులు స్వీకరించారు. అంటే ఖచ్చితంగా మేము దానికి అంగీకరిస్తాం, కాకపోతే చర్చకు రావాల్సింది కేటీఆర్ కాదు కేసీఆర్, అది కూడా అసెంబ్లీకి రావాలి, ప్రెస్ క్లబ్కి కాదు. ఇది మంత్రి సీతక్క గారు మీ మీద చేసినటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? అంటే మీరు చర్చకు సిద్ధమైన, అసెంబ్లీకి చర్చకు సిద్ధమేనా? ఇప్పుడు మొన్న ఇక్కడ ఎల్బీ నగర్ స్టేడియంలా ఎల్బీ స్టేడియంలా ఏం జరిగింది? ఏదో న్యాయ సభనో ఏదో చేసిండ్రు కదా, అది అన్యాయ సభనే, న్యాయ సభ కాదు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ స్టేడియంలా కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, మోడీ, కేడి దమ్ముంటే సవాలుకు వస్తారా? 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన 60,000 తలకాయలను తీసుకొస్తా, చూపిస్తా అనేసి సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి. సవాలు విసురుతాడు. ఈ సవాల్ అనేది ఈ రాజకీయం అంటే రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. డిసెంబర్ 9వ తారీఖు 2018న కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేసి శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా అనేసి ఆనాడు అన్నాడు. శాశ్వతంగా రాజకీయాలను వదిలేసింది లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 లోపు 100% రుణం మాఫీ చేస్తే రాజీనామా చేస్తావా అనేసి హరీష్ అన్న సవాల్ విసురితే దానికి వెనుకడుగు వేసిండు. ఈయన సవాల్ విసురుతాడు, ఢిల్లీకి పోతాడు. 47 సార్లు ఢిల్లీకి వేయండు. నయా పైసా ఢిల్లీ నుంచి వెళ్ళి తెలంగాణకు తీసుకొచ్చింది లేదు, ఉపయోగపడే పని చేసింది లేదు. ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ గారిని,